విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, ఇప్పుడు ఇటీవల కాలంలో లోన్ యాప్స్ అనేటువంటివి కామన్గా జరుగుతున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ చాలా వరకు పుట్టుకొస్తున్నాయి. ఇందులో చాలా మంది యువత అప్పుడున్నటువంటి తక్షణ అవసరాల కోసం ఈ యొక్క లోన్ యాప్స్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి వాళ్ళు లోన్లు కట్టకపోతే చాలా వడ్డీల మీద వడ్డీ, చక్రవడ్డీ అని చెప్పేసి విపరీతంగా వాళ్ళు తీసుకునేది 10,000 అయితే ₹1,00,000 2 లక్షలు అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవి కట్టలేక ఎంతో మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. సో ఇవి అసలు లోన్ యాప్స్ అనేటువంటివి చట్టబద్ధమైన, అందులో లోన్స్ తీసుకుంటే ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది, అసలు దీని మీద ఏమైనా కన్స్యూమర్ కోర్టులకు వెళ్ళాలా? ఏదైనా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే ఆర్బీఐ రూల్స్ ప్రకారం అనుసంధానమై, అంటే మీరు బ్యాంకింగ్ వ్యవస్థ చేయాలన్నా, అప్పు ఇవ్వాలన్నా, అప్పు తీసుకోవాలన్నా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ రిజిస్టర్ చేసి ఆ నెంబర్స్ ప్రకారం చేయాలి. ఇప్పుడు నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, నేను యాక్ట్ తయారు చేసి నా ఇష్టం డబ్బులు ఇచ్చేస్తానంటే అలాంటి విధానం లేదండి. ఫైనాన్స్ కంపెనీ నేను చేసేస్తాను, ఇలా చేస్తాను లేదు. అయితే యువతకు కూడా మనం ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళు ఎప్పుడైనా సరే మీకు ప్రేరేపించినప్పుడు, ఇది వస్తున్నప్పుడు అక్కడే మీకు ప్రాబ్లం వస్తుందండి. సో ఫస్ట్ మన అవసరాలు తగ్గట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడితే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అంటే చీటింగ్లో తీసుకొచ్చి సైబర్ నేరాల కింద లేకపోతే ఇంకోలా చేయాలి. ఏదైతే ఉందో వాళ్ళతో మీరు పెట్టి సెటిల్మెంట్ చేసుకునేలాగా క్లోజ్ చేసుకోవాలి తప్ప దీనికి జాగ్రత్తగా ఉండాలండి. మన జాగ్రత్త మనకి ఇంపార్టెంట్. ఓకే, సరే, మనం చూస్తుంటాం షాపింగ్ మాల్స్కి మామూలుగా వెళ్తుంటాం. షాపింగ్ మాల్స్ అంటే పెద్ద పెద్ద రిలయన్స్ ట్రెండ్స్ కానీ, జూడియో కానీ, డీమార్ట్ లాంటి అనేక షాపింగ్ స్టోర్స్కి వెళ్తున్న సమయంలో మనం షాపింగ్ చేసిన తర్వాత మనం బిల్ చేసుకునే సమయంలో క్యారీ బ్యాగ్ కావాలనే సార్ అంటారు. అసలు క్యారీ బ్యాగ్ కావాలనే అని చెప్పి దానికి కూడా ఈ షాపింగ్ మాల్స్ ఛార్జ్ చేస్తున్నారు. అసలు ఈ క్యారీ బ్యాగ్ డబ్బులు ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉందా అసలు చట్టంలో? దీని మీద మనం ఇది చాలా మంచి క్వశ్చన్ అండి, ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, కన్జ్యూమర్ కోర్టులో కూడా మీరు కేసు ఎక్కడ వేయచ్చు అంటే, క్యారీ బ్యాగ్ మీద వాడి లోగో ప్రింట్ అయి ఉంటే డబ్బులు తీసుకోవడం లేదు. ఓకే, క్యారీ బ్యాగ్ మీద ఏమీ లేకుండా, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ మధ్యలో ఎక్కడ సర్లేగు చేసిందంటే, క్యారీ బ్యాగులు వీళ్ళకి వచ్చేటప్పుడు ఇప్పుడు అంతా ఏంటంటే మీకు అన్నట్టుగా కొన్ని వాటికి తయారు చేయడానికి బ్యాగులు కాస్ట్ అవుతుందండి. అది ఫ్రీగా ఇవ్వడానికి కుదరదని చెప్పేసి ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ తయారు చేయమని చెప్తుంది. అది తయారు చేయడానికి కొంచెం కాస్ట్ అవుతుంది. ఆ కాస్ట్ అయిన దాన్ని మీరు ఫ్రీగా ఇవ్వలేక అలాంటి బ్యాగ్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, కంప్లీట్ ప్యూర్లీ బ్లాక్ కలర్లో ఉన్నాయి లేదా ప్యూర్లీ వైట్ కలర్ ఉన్నాయి, దానికి మీరు వాటి ఛార్జ్ చేసి తీసుకోవచ్చు. వాడి కంపెనీ లోగో దాని మీద ఉంటే మాత్రం వాడు వేయడం లేదు. వాడి కంపెనీ లోగో దాని మీద ఉంది, ఆ ఛార్జ్ బిల్ వేసాడు, ఆ బిల్ వేసి చక్కగా దాని ఫోటో తీసుకోండి, ఈ బిల్లో వాడు వేసిన బిల్ తీసుకోండి, ఈ 2 కలిపి 2 ప్రూఫ్లతో కన్స్యూమర్ కోర్టులో వేయండి, మీకు ఆ డబ్బులు తిరిగి వస్తాయి, మీకు కాంపన్సేషన్ కూడా వేస్తారు, మీరు కేసు గెలుస్తారు. ఓకే, అట్లా కూడా చేయొచ్చు, బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా, వాడి పేరు లేకుండా ఏదైతే మాత్రం మీరు. ఓకే, మనం సినిమా థియేటర్లకు కానీ, కొన్ని మంది షాపింగ్ కాంప్లెక్స్లో కానీ వెళ్తుంటాం. సాధారణంగా బైక్ పార్కింగ్ చేసినప్పుడు బైక్ పార్కింగ్ ఛార్జెస్ కూడా మనం తీసుకుంటున్నారు. అసలు తీసుకోవచ్చు అట్లా? యాక్చువల్గా దీని మీద చాలా కేసులు కూడా చేసామండి. పీవీఆర్ మాల్ మీద మేము విజయవాడ కోర్టులో వేసి సెన్సేషనల్ జడ్జిమెంట్ కూడా తీసుకున్నాం. సిస్టమ్ ఎలాగంటే, ఈ మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ యొక్క మెయిన్ విధానం ఏంటంటే, ఇట్స్ ఎ కమర్షియల్ బిజినెస్. కమర్షియల్ బిజినెస్ లో వాళ్ళు ఏంటంటే, దే ఆర్ ఇన్వైటింగ్ ద జనరల్ పబ్లిక్ టు డూ ద బిజినెస్, వాళ్ళు సేల్ చేసుకోవడానికి. సో ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ ఫేస్ ని ఫెసిలిటీ చేయవలసిన అవసరం కూడా వాళ్ళదే ఉంది, యాజ్ పర్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కమర్షియల్ కాంప్లెక్స్ ప్రకారం. ఇక్కడ అందుకని ఏం చెప్పారంటే, అలాగని రెండో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే, ఫ్రీగా అన్నప్పుడు పొద్దున్న సాయంత్రం ఎవడ పార్క్ చేసి వెళ్తున్నాడో తెలియట్లేదు. అందుకని సిస్టమ్ ఎలా పెట్టారంటే, కమర్షియల్ కాంప్లెక్స్ లో పార్కింగ్ పెట్టినప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు, ఆ టికెట్ చూపెడితే మీకు ఫ్రీ. లేకపోతే షాపింగ్ మాల్లో ఏదైనా సరే మీరు ఫస్ట్ 1 hour to 2 hours గవర్నమెంట్ ఒక జీవో చాలా క్లియర్ ఫస్ట్ జీవో ఇచ్చిందండి. మొదటి గంట నుంచి 2 గంటల దాకా 0 ఎక్స్పెన్సెస్, తర్వాత 2 to 4 hours అయితే మీరు ఏమైనా బిల్ చూపెట్టినప్పుడు ఇంత అవుతుంది ఇలాగని చెప్పేసి దాని మీద ఒక నిర్దిష్టమైన ఇది తీసుకొచ్చింది. ఒకవేళ అది కాకుండా మీకు ఏమైనా ఎక్స్ట్రా చేస్తున్నప్పుడు మీరు డైరెక్ట్గా మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో మీరు కంప్లైంట్ పెట్టి చేయొచ్చు. కన్స్యూమర్ కోర్టు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఎక్స్ట్రా వచ్చింది బిల్లు, ఆ బిల్ రీపేమెంట్ కోసం మీరు కన్స్యూమర్ కోర్టులో ఈ బిల్ అది పెట్టుకొని మీరు రియంబర్స్మెంట్ ఆఫ్ ద ఎక్సెస్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఓకే, మనం చూస్తున్నాం రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో హోటల్స్లో, రెస్టారెంట్లో బాగా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. చాలామందికి నాణ్యత లేని కల్తీ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు. దీనివల్ల ఎంతోమంది ఫుడ్ పాయిజనింగ్ అయి కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లో బారిన పడుతున్నారు. ఇటువంటి వాటి విషయంలో
ఏమైనా మనం కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చా? అంటే ఇటువంటి విషయాలు ఏంటంటే అది కన్జ్యూమర్ కోర్టు కదా రాదండి. అంటే ఫుడ్ అంటే మీకు అదే చెప్పాను, కన్జ్యూమర్ కూడా డైరెక్ట్ గా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూసే పని కదా. దాని దగ్గరికి వచ్చినప్పుడు అతను కూడా బిల్లు ఉంటది కదా అతనికి సంబంధించి. అవును, బిల్లు ఉన్నప్పుడు మీరు ఒకవేళ బిల్లు ఉండి హాస్పిటల్ పాలైనట్టు చూపెట్టి మీరు బిల్లు ఉండి దీని ద్వారా మీరు నెగ్లిజెన్స్ అయ్యిందని చూపెడితే వాడి మీద మీరు వేసుకొని చేసుకోవచ్చు. డిఫెక్షన్ సర్వీస్ కింద వస్తుంది. బిర్యానీ డిఫెక్ట్ ప్రోడక్ట్ డిఫెక్షన్ సర్వీస్ లో వస్తుంది, అది వేయచ్చు. లేదా దీనికంటే ఇంపార్టెంట్ కూడా ఏంటంటే వినియోగదారులు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు ఇమీడియట్ స్పందించి ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంటుందండి, వాళ్ళ ముందు కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఇమీడియట్ గా మీరు చేయించడం. ఫుడ్ అండ్ సేఫ్టీ వాళ్ళకి మనం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే వచ్చి వాళ్ళు శాంపిల్స్ తీసుకునే లోపు ఇతని ఆరోగ్యం అనేది ఖరాబ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఆ ఫుడ్ తిన్నారు, ఆ ఫుడ్ ద్వారా మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఈ ఫుడ్ ద్వారా మీకు డెఫిషియన్ జరిగిందని ట్రీట్మెంట్ క్లియర్ గా ఉందంటే యూ కెన్ ఫైల్ ద కేస్ ఇన్ ద కన్స్యూమర్ కోర్ట్ ఫర్ ద డెఫిషియన్సీ సర్వీస్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. యూ కెన్ గెట్ ద కాంపన్సేషన్ ఆల్సో.